10 ఏళ్ల తర్వాత ఓడిపోయింది సార్ 2 టర్ములు నడిచింది అక్కడ మీరు కాదనలేరు అది నీకు 10 years నడుపుడు వస్తాయి నేను ఈ 7 ఏళ్ళల్లో ఆంధ్రోడు పోతే నీకు ఏమి ఇచ్చిపోయిండు 16,000 కోట్లు ఇచ్చిపోయిండు ఒక సెక్రటరియట్ ఇచ్చిండు ఒక అసెంబ్లీ ఇచ్చిండు ఆంధ్రోని దగ్గర ఏమున్నది నేను కొత్తగా సెక్రటరియట్ కట్టుకోగలిగాను నా దగ్గర ఏం లేదు అది వదిలేసేయండి ఆంధ్రోని దగ్గర ఏం లేదు కొత్తగా పోయిండు గుంటూరు సెంటర్ నిలబడ్డాడు ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టుకోవాలి నేను ఆఫీస్ పెట్టుకోవాలి సెక్రటరియట్ కట్టుకోవాలి బ్యాడ్ లక్ ఏంటంటే ఇది 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండే కానీ వాళ్ళకు ఓటుకు నోట్లో దొరికిండు కేసీఆర్ నువ్వు మర్యా మూటే ముళ్ళ అదురుకొని వెళ్ళిపోతావా లేకుంటే ఇలా నేను జైలుకు పంపాలనా అని చెప్పిండు అందుకనే వెళ్ళిపోయింది 10 ఏళ్ళ ముందు లేకుంటే 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండు చంద్రబాబు నాయుడు ఎందుకు సరెండర్ అయ్యింది అనుకుంటున్నావు జైలుకు పోవు జరిగిన పంచాయతీలు ఏంటంటే ఇటు మొక్కన బిట్ట మీద మొత్తం తీసుకొని వెళ్ళిపోవాలి ఇటు మొక్కన కనబడద్దు కూడా ఎప్పుడంటే చుట్టం సుప్పుకి వచ్చిపోవాలని ఇల్లు ఉంటే కానీ ఇలా రాజకీయం చేయొద్దని చెప్పేసి ప్యాక్ చేసి పంపారు ఒరిజినల్ స్టోరీ సార్ ఇది నా భాషలో తెలిసిందే అది అయితే ఇవాళ వాళ్ళు నిలబడి వాళ్ళు కట్టుకున్నారు అక్కడ అప్పు అయిందంటే ఓకే ఈడెందుకు అప్పు అయింది పుల్లబ్బిది అప్పు పెరిగారు వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టే పరిస్థితి వచ్చింది మీకు పోలీస్ జీబులు కుదబెట్టారు తెలుసా మీకు విజయ బ్యాంకుల పోలీస్ కార్లు కుదబెట్టింది తెలుసా పోలీస్ వాకిటాకీలు కుదబెట్టింది తెలుసా సివిల్ సప్లై గుండు సూదులు కుదబెట్టింది తెలుసా ట్రాన్స్ఫార్మర్లు కుదబెట్టింది తెలుసా లాస్ట్లో వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టారు తెలుసా మీకు నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ ముద్రలు వేసి ఏవేవో సంతకాలు పెట్టిండు ఏదేది పెట్టిందని సో సార్ ఇవాళ నాకు డిపిఆర్ ఇచ్చిన వాడు లేడు వాడు కనబడతలేడు వాడు వెళ్ళిపోయాడు ఇవాళ నేను ఒక్కనే నిలవంట ఇండివిజువల్గా నిలవంట కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది తెలంగాణను ఎవరు కూడా ఓన్ చేసుకుంటలేరు ఇది నా తెలంగాణ అని ఎవరు అనుకుంటలేడు ఆ కమిట్మెంట్ ఎవరికి లేదు బీజేపీకి లేదా ఎవరికి చెప్తున్నా కదా సార్ ఎవరికి లేదని చెప్తున్నా కదా బాజాప్తా ఎవరికి లేదు ఏ నాయకుడు సిండికేట్ ఇవ్వాల సిండికేట్ ప్రభుత్వం నడుస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా సిండికేట్ గ్రూప్ ఆఫ్ బీఆర్ఎస్ గ్రూప్ ఆఫ్ కాంగ్రెస్ గ్రూప్ ఆఫ్ టీడీపీ అందుకనే మావాడు ప్రతి పార్టీలో పావుల ఉంది కదా ఇలా పావుల కాంగ్రెస్ ఇది నడిచేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనగానే దయచేసి మీరు పావుల కాంగ్రెస్ అదేంటి టీడీపీలో ఉండే నాయన ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పావుల కాంగ్రెస్ కాదండి కాదు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చింది మేమేం చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు పవర్లోకి రాలేకపోయింది మీరు పావుల కాంగ్రెస్ అన్నా కూడా రూపాయి కాంగ్రెస్ అన్నా కూడా రావాలిగా ఎప్పుడు స్టేట్ లో పవర్ లోకి రావాల్సిన అవసరం ఉందిగా ఎందుకు రాలేదు అది 100% అధిష్టానం 10 సంవత్సరాలు ఉన్నది మీకు తెలంగాణ అటు 2 దిక్కులో పోయింది వాళ్ళు అంటే సజెషన్స్ ఎట్టిచ్చిందనంటే తెలంగాణ ఒక సంవత్సరం ముందు ఇచ్చి ఇక్కడ అక్కడ 2 ముఖ్యమంత్రులను పెట్టుకొని ఛత్తీస్గఢ్ ఇచ్చినట్టు తెలంగాణ అనౌన్స్ చేస్తే బతికేతోని 2 దిక్కుల ఆడ రాజధాని అనౌన్స్ చేసి దాని కన్స్ట్రక్షన్ ఎవరు ముఖ్యమంత్రి అయితే వాడు రాజధాని పెట్టుకుంటూ పోతుండు ఈయన వస్తేనేమో అమరావతి ఆయన వస్తేనేమో విశాఖపట్నం ఏదో ఆయన వస్తే 3 రాజధానులు ఇప్పుడు ఎవరు వస్తే మరి మళ్ళీ వస్తే మళ్ళీ మారుతుందేమో రియల్ ఎస్టేట్ లేస్తలేదు ఇప్పుడు విజయవాడ గుంటూరులా నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిన కాబట్టి తెలుస్తున్నా లేస్తలేదు ఇప్పుడు కాబట్టి ఈ కాంట్రడిక్షన్స్ ఎందుకు వచ్చినాయనంటే మీరు కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఇవాళ మీరు తెలంగాణ ఏర్పడ్డా కూడా సార్ ఇలా ప్రభుత్వం వచ్చింది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నాడు ఇవాళ 25% ఎందుకంటే టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరి పదవులు వస్తున్నాయి దండుపాలెం గ్యాంగ్ అర్థమైందా దండుపాలెం గ్యాంగ్ అంటే సినిమా చూడండి కన్నడ సినిమా అలా అందరూ ఉంటారు పాత్రలు నీళ్ళ కోసం అని వస్తారు ఇంటిలా చంపుతారు అసలు నిలబడతారు ఇల్లు కబ్జా పెడతారు అర్థమైందా అదే దండుపాలెం గ్యాంగ్ టీడీపీ వాళ్ళు తెలంగాణ చేసింది అదే టీడీపీ వాళ్ళు ఎందుకంత టీడీపీ అంటే కోపం మీకు ఎవరు మీకు టీడీపీ అంటే కోపం నాకేం తెలుగుదేశం పార్టీ అన్నా కూడా 25 ఏళ్ళు కొట్లాడినా వాళ్ళతో ఎప్పుడు కొట్లాడుతూనే ఉన్నాం అది ఒరిజినల్ ఇప్పుడు ఒరిజినల్ టీడీపీ నాయకుడు కాదు కదా సార్ అసలు చంపేసి కూర్చున్నాం దండుపాలెం బ్యాచ్ డ్యూటీ అదే కదా అసలు చంపి వెళ్ళిపోడు చంద్రబాబు అసలు చంపేసి పార్టీ గుంజుకున్నాడు ఈయన వచ్చి అసలు కాంగ్రెస్ చంపేసి ఈయన కాంగ్రెస్తో గుంజుకున్నాడు కానీ జడ్సన్ గారు మీరు అంత నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు మీకు భయం ఏదా సార్ నేను ఎప్పుడైనా ఇన్నారెడ్డి గారి పేరు ఇన్నారెడ్డి గారి పేరు అంటే నా చిన్నతనంలో సీకేఎం కాలేజీలో ఆయన ఎలక్షన్స్ వస్తుంటే సినిమా టైప్లో కార్లకు చేతిలో బేడీ వేసుకొని తీసుకొచ్చు ఆయన చూడడానికి మేము కూడా ఒక 20-25 వేల మంది ఆ రోజులల్లో ఆయన చూడడానికి వచ్చేది ఆయన చూడడానికి నేను మొన్న సీరియస్గానే అన్నా నువ్వు అంత హీరో లెక్క ఉన్నప్పుడు అప్పుడే చచ్చిపోతే ఇయాడికి బతుకుండేటోని మార్కెట్ గట్టిగా ఉన్నప్పుడు షేర్స్ అమ్మేయాలి నీకు మార్కెట్ పడినాక షేర్స్ అంటే ఏం రాదు సార్ అందుకే నీకు మార్కెట్ గట్టిగా ఉండే అన్నప్పుడు అప్పుడు నేను డైరెక్ట్ ఓపెన్గా చాలా మంది ముందే చచ్చిపోతే ఇయాడికి బతుకుండేటోనివి ఇయాటి వరకు నువ్వు బతుకుంటే చూసినావు కదా రోజు వస్తున్నావు అని అన్న ఒకవేళ నేను ఇయాలగిన నాకు తెలుస్తా నాకు థ్రెట్ కనవాడు అన్ని కనవాడు పోయిందనుకో నాకేం సార్
మంచి మార్కెట్లో ఉన్నప్పుడు నా షేర్స్కు రేట్ ఉన్నప్పుడు పోతే అంత మించిన అదృష్టం ఏముంటుంది. అవును, అదే సార్, కరెక్టే. సో ఐ వెల్కమ్ ద థ్రెట్స్, ఐ వెల్కమ్ ద అటాక్స్. నేను అన్నింటినీ వెల్కమ్ చేస్తాం, పూర్తిగా తెగించి నిలబడ. ఫైనల్ ఒక మాట చెప్పండి, అసలు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ బయటపడతాడా, లేకపోతే ఇంకా ఇరుక్కుని, మీరు ఇందాక అన్నారు ఇంకా ఊబిలోకి ఇరుక్కునే అవకాశం ఉంటుందని అన్నారు కదా, ఇరికించబడ్డారా ఆయన ఇరుక్కున్నాడని అంటారా? అదే ఇరికించబడ్డారు సార్, అందులో ఏం లేదు. వాసన బిస్కెట్. మీరు సౌత్ గ్రూప్ అన్నారు, అవన్నారు గ్రూపులు. సరే ఆ గ్రూపుల గురించి చూసే వాళ్ళకి కేసే బిస్కెట్ కేసు, జనమే తప్పించుకుంటలేరు. సార్ ఇవాళ ఈ కేసులా, ఫార్ములా ఈ కేసులా ఆయన 55 కోట్ల కేసులా జైలుకు పోతాడు, పెద్ద లీడర్ అవుతాడు. ఎందుకైతే చెప్పాను, 55 కోట్లలో పంపుతారు. పబ్లిక్ అంటారు సార్, కాళేశ్వరం పేరు మీద పంపు, మిషన్ భగీరథ మీద పంపు. ఇదే నేను ఒకటే అంటున్నా, కేటీఆర్ అరెస్ట్ చేయి, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయి. దేని మీద చేస్తావు? కాళేశ్వరం మీద చేయి. 10 ఏళ్ళ లోపల ఉంటాడు, బెయిల్ రాకుండా బయటకు ఉంటాడు. మిషన్ భగీరథ మీద చేయి, ధరణ మీద చేయి. ఎందుకు చెప్పాను సార్, ఇట్లా చేస్తే వీళ్ళు కూడా పోతారు. దాని మీద చేయమంటున్నా, నా తెలంగాణను అప్రూపాలు చేసిన ప్రాజెక్టు మీద. రైట్. కేటీఆర్ కూడా అన్నారు కదా, దాని మీద అరెస్ట్ చేయమని. దాని మీద పంపు, బెయిల్ రాకుండా ఉంటారు, జీవితాంతం ఉంటారు, దొంగలు మొత్తం పోతారు. ముఖ్యమంత్రి గారి మీద ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా ఇప్పుడు? ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా రేవంత్ రెడ్డి మీద? చేయడు సార్, ఆయనే అందరి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఒక దిక్కు మేఘాన్ని పెట్టుకుని ఇంకొకరిని రాఘవాన్ని పెట్టుకోండు. ఫుల్ కరెన్సీ కట్టలు ఉన్నాయి, అందరిని వాళ్ళు. ఢిల్లీ వచ్చేసింది ఐడియాలజీ నమ్మక పక్కన కాదు కదా, మార్చేద్దామని ఆలోచన చేస్తుంది అని చెప్పి ఏఐసీసీ అని చెప్పని అంటున్నారు. నిజమేనా? రేవంత్ రెడ్డిని మార్చారు సార్, అంత డ్రామా మనం అనుకోద్దామని. సార్ ఇవాళ 45 మంది ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి వచ్చినాక. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెళ్ళిపోయింది, అది బిస్కెట్ ఇప్పుడు అవుతున్నాయి. అలా 12 మంది ఎమ్మెల్యేలే అవుతున్నాయి, 12 మంది మంత్రులే అవుతున్నాయి, అదేందా ఎంపీలే అవుతున్నాయి, ఎమ్మెల్యేలే అవుతున్నాయి. నాది కూడా అవుతుంది. నాకు అవుతుందని నేను చెప్తా. ఫస్ట్ నేను గుడ్ మార్నింగ్ ఫోన్ ట్యాపర్ అంట, ట్యాప్ చేస్తాను గుడ్ మార్నింగ్ చెప్పి మాట్లాడతా. ఎట్టున్నది సార్ ఆరోగ్యం? వాడు విన్నాడు, నాది మాత్రం వింటాడు. 1000% సవాలే లేదు. నేను గొప్పగా చెప్పుకుంటాను, 1000% ఉన్నాయి. ఇవాళ మంత్రులంతా ఫేస్ టైంలో ఫోన్లు మాట్లాడుకుంటారు. ఫేస్ టైంలో ఫోన్ సిగ్నల్ కూడా పోయిందా? సిగ్నల్ అని చెప్పి ఇంకోటి ఉండేది, దాంట్లో మాట్లాడుకునేవాళ్ళు. సిగ్నల్ కూడా బిస్కెట్. కాబట్టి ఈరోజు ఎవరెవరు లేదు సార్, మంత్రులందరూ కూడా అభద్రత భావంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. పార్టీ నడుస్తుందా? గవర్నమెంట్ నడుస్తుందా ఇక్కడ 5 ఏళ్ల పాటు? ఇట్నే నడుస్తుంది సార్. అందుకని కాంగ్రెస్ వాళ్ళు చూసి సిద్ధరామయ్య అటాచ్మెంట్ చేసుకున్నారు ఆస్తులు. నిన్న ఈయన ఏమో వదిలేసిండ్రు పొంగిలేటి. అవును, కరెక్ట్. అంత తావీజ్ మహిమ సార్. కాబట్టి బీజేపీ తావీజులు ఎవరైనా కట్టిందో వాళ్ళు ముట్టుకోరు. తావీజులు లేనిది ఇలా కాంగ్రెస్, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కు బీజేపీ తావీజ్ కట్టిండు. కాబట్టి ఇక్కడ వీళ్ళని ఏమన్నారు, తావీజు లేనికి మాట వస్తుంది. మీరు రాజశేఖర రెడ్డి గారితో బాగా క్లోజ్గా ఉండేవారని అని చెప్తున్నారు కదా, ఫోటో కూడా చూస్తే నాకు అనిపించింది. ఏంటి ఆ క్లోజ్నెస్? ఎప్పుడు కూడా క్లోజే, ఎప్పుడు క్లోజ్. జగన్ గారు అంటే మళ్ళీ వ్యతిరేకిస్తున్నారు. జగన్ అంటే పాలన విధంగా ఎందుకు సార్ మాకు ఆయనతో, ఆయన అంటే మాకు గౌరవం. వ్యతిరేకం ఏంటంటే వివేకానంద, మాకు రాజశేఖర రెడ్డి వేరు, వివేకానంద రెడ్డి వేరు, కేవీపీ వేరు కాదు. ఈ ముగ్గురు ఒకటే ఎవరికైనా. అది అంబర్ రాంబాబుకైనా, రాంబాబు గారు, నేను, రుద్రరాజ్ అందరం ఒకటేసారి చేరుతాను. మా అందరూ కూడా వీళ్ళు ముగ్గురు. ఎందుకంటే ఎక్కడో ఊళ్ళలోకి వెళ్ళి పట్టుకొని వచ్చి మమ్మల్ని. నాదేమున్నా సార్, వరంగల్లో చిన్న, అసలు నేను కౌంట్లెస్. నమస్కారం అయితే ప్రతి నమస్కారం పెట్టించుకోలేని స్థాయి నాది. అసలుంటిది పెద్ద ఆయన నన్ను పట్టుకొని వచ్చి తీసుకొని వచ్చి అలా స్టేచర్ ఇచ్చి నిలబెట్టారు. అట్లా చాలా మందిని పెట్టారు. అలా తమ్ముడిని వివేకానంద చంపిన వాళ్ళని ఇయాల్టి వరకు కూడా శిక్ష పడకుండా 5 ఏళ్ళ ముఖ్యమంత్రులు, అదొకటే మాకు నిరుత్సాహం. దానికి మించి ఏం లేదు, దానికి మించి ఏం లేదు సార్. వారు ఎవరైనా